ఆనందించుడి. హల్లెలూయా. ఏ విధంగా కలిగి ఉన్నావు? దుఃఖంతో ఉన్నావా? ప్రభు వాక్యం సెలవిస్తున్నది, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. అయ్యో, గత కాలంలో ఈ విధంగా కలిగి ఉన్నాను, నిన్నటి వరకు నా జీవితంలో ఏడుపుతో కలిగి ఉన్నాను. కాదు, నువ్వు మందిరములో కలిగి ఉన్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఏ విధంగా కలిగి ఉండాలంటే నీవు ఆనందముతో కలిగి ఉండాలి. ఎప్పుడు ఆనందించు వారంగా కలిగి ఉండాలి. ఎప్పుడు ఆనందించు వారంగా కలిగి ఉన్నాడు. ఎందుకంటేగా దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నది. ప్రభుతో ఎల్లప్పుడూ ఆనందించు వారంగా ఉండాలి. ఆనందిస్తున్నామా? ఏ విధంగా ఆనందించాలి? ఎల్లప్పుడు మన నోట ఏముండాలి తెలుసా?